మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. సో ఈ డిసెంబర్ నెలలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, మకర రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు డిసెంబర్ నెలలో? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి రాశ్యాధిపతి శని. వాళ్ళు మారుతూ ఉంటారు. కొన్నాళ్ళు చుట్టాలతో మాట్లాడతారు, కొన్నాళ్ళు చుట్టాలు బంధువులతో మాట్లాడరు. కొన్ని రోజులు మాట్లాడినట్టు ఉంటారు, కొన్ని రోజులు మాట్లాడరు. అన్ని ప్రవచనాలు వివచనాలు అన్ని వింటారు, కానీ ఆచరణ అనేది తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకనే కాదు, అందరికీ ఆచరణ తక్కువే. మకర రాశి వాళ్ళకి స్పెషల్గా ఉంటుందని చెబుతున్నారు. ఆలోచన అనేది, ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే కాదు, ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొంత పికిల్ మైండ్గా ఉంటారు. అంటే మనసు మారుతూ ఉంటుంది, అంటే చంచలత్వంగా ఉంటుంది. అది ఒక రోజు ఉన్నది ఇంకో రోజు ఉన్నది, ఇంకో రోజు ఉన్నది ఇంకో రోజు ఉన్నది. వాళ్ళ పనులన్నీ కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆందోళన చెందకుండా ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రాశ్యాధిపతి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే, యాక్చువల్గా తృతీయ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల భార్యాభర్తల విషయంలో కొంత కాంప్రమైజింగ్ చాలా బెస్ట్. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలానే గురు యొక్క బలం వల్ల వీళ్ళకి ఏదైతే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం షష్టమ స్థానంలో ఉన్నాడు. వక్రస్థితిలో ఉండటంలో ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటారు, నియమబద్ధంగా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భార్యాభర్తల యొక్క సమస్యలు తగ్గటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా డబ్బులు, అలానే రుణాలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్రెడిట్స్ ఏదైతే ఉంటాయో తగ్గించుకుంటారు. అది మంచి పని. రాహు యొక్క బలంలో విదేశాలకు వెళ్ళటం జరుగుతుంటుంది. దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహం వల్ల వివాహ ప్రయత్నాలు కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఉద్యోగ అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం చాలా మంచి. కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తల్లి తరఫున యొక్క బంధువులతో ఎక్కువగా ప్రేమగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ మాసంలో. సహజంగా మకర రాశి వాళ్ళకి ఏంటంటే, తండ్రి తరఫున బంధువుల కంటే కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి తరఫున ఉండే బంధువుల మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మకర రాశి వాళ్ళు. 10 మందిలో 6 కొంతమంది. అందువల్ల 10 మందిలో 6 అని చెప్పారు. మళ్ళీ మన వాళ్ళు కామెంట్ పెట్టడంలో సిద్ధాస్తులు కదా, కొంతమంది ఉంటారుగా. గురువు గారు ఏం చెప్పారని ఆలోచన లేకుండా పని లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. మన వాళ్ళకి ఎక్కువ చెబుతుంటారు. నిజమేలే, గురువు గారు చెప్పారు, ఈ విషయాలు మనం అనుసరిస్తామనేది. అంత జ్ఞానవంతులైతే జాతకాలు ఎందుకు చూసుకుంటారు? కానీ వాస్తవంగా జ్ఞానం లేకపోవటం భగవంతుడి యొక్క ఆరాధన, జ్ఞానం సంపాదించుకోవటానికి భగవంతుడి యొక్క జ్ఞానం, అలానే గురువులు వీళ్ళందరూ ఉండటానికి కారణం అదే. అయితే ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ చూపించాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, ఎవరితో కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడకూడదు. బంధువులతో, స్నేహితులతో మితంగా ఉండాలి. మిత ఆహారాన్ని తినాలి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడాలి. అలానే దుస్తులు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేస్తారు. ఇళ్ళు కొనుగోలు చేయడానికి, ఇళ్ల మీద ఇళ్ళు కట్టడానికి, పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి అవకాశాలన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఏదైతే అవకాశాలు ఉంటాయో అలాంటి అవకాశాలు అనేది ఎవరు ఇస్తేవి కావు. అవకాశాన్ని లక్ష్మీదేవి తలుపు తెరిచిందంటే, లక్ష్మీదేవి వస్తుందనగా తలుపు తెరవాలి. ధనం మూలం మిదం జగత్ అన్నారు. డబ్బుతోనే జీవితం అనేది ఒకటి ఉంటుంది. డబ్బు సంపాదిస్తేనే లైఫ్ అనేది, చుట్టాలు కానీ బంధువులు కానీ మనల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. డబ్బు లేదనుకోండి, ప్రయారిటీ ఉండదు. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. పనులు కదలాలన్నా, ఏం పని చేయాలన్నా డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బు లేకపోతే మనిషికి అసలు చీమ కంటే హీనంగా ఉంటాడు. డబ్బు తర్వాతే మిగతావన్నీ కూడా. అంటే ధనం మూలం మిదం జగత్. అందువల్ల డబ్బుకి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. లక్ష్మీదేవి వస్తుందంటే తలుపు తెరవాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటివన్నీ చూసుకొని ముందుకెళ్తేనే లైఫ్ అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే లైఫ్ లీడ్ చేయలేం. కాబట్టి కొన్ని గ్రహాల యొక్క రెమెడీస్ అనేవి చేసుకుని మనం ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏమిటి ఆ రెమెడీస్ గురుగారు? ఏం ఫాలో అవ్వాలి అంటారు? విష్ణు సహస్రనామం ఒకటి, కార్తవీర్యార్జున అభిషేకం చేయటం ఒకటి, నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఆదివారం ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి, ఆరాధన చేయటం ఒకటి. భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా
వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం నమస్కారం. అండి.